మీ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందని విన్నానండి. అది చాలా అంటే దట్ ఈస్ ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంటర్వ్యూ. రైట్. కొంచెం భయంగా ఎంటర్డ్ అనమాట ధోల్పూర్ హౌస్ అదంతా. ఏంటి మీకు భయం కూడా ఉందేంటి? కొంచెం అప్పుడు వచ్చింది అప్పుడు దాకా. రైట్. చెకింగ్ అదంతా జరిగింది. సెడ్ టాటా టు ఫ్రెండ్స్ వెళ్ళిపోయాను. పేరెంట్స్ రాలేదు. ఆహా, ఫ్రెండ్స్తో వెళ్ళారా? ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాక సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫికేషన్ చేశారు ఒక రౌండ్ టేబుల్లో ఎవ్రీ వన్. మనకి బోర్డు చెప్పరు కదా ఆబ్వియస్లీ. మనం ఇంకా 2 minutesలో విల్ బీ ఎంటరింగ్ హాల్ అంటే అప్పుడు చెప్పారు నాకు. నేను అసలు 12కి ఎంటర్ అయితే నా ఇంటర్వ్యూ ఈ సెట్ అరౌండ్ 5, 4:30 అలా. సో ఇంకా పెద్ద బోర్ కొట్టేసింది నాకు. నేను యాక్చువల్గా బుక్స్ ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్ దాకా తీసుకెళ్ళి చదివే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. నేను జస్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాను. మిగతా వాళ్ళంతా దే బాట్ సమ్ ఆంథ్రోపాలజీ నోట్స్లు, సోషియాలజీ నోట్స్లు ఇవన్నీ తీసుకొచ్చారు. నేను కొంచెం భయపడ్డా వాళ్ళని చూసి. వీళ్ళేంట్రా బాబు ఎంత ప్రిపేర్ అయిపోతుందండి, నేను చూస్తే ఎంత క్యాజువల్గా వచ్చానంట అని. నేను అలాగో బుక్స్ తెచ్చుకోలేదులే లైట్లే అని చెప్పేసి అక్కడ విల్ గెట్ సమ్ బిస్కెట్స్ అండ్ చాయ్ అనమాట. ఓకే. ఆ రూమ్లో ఒక 4 వేసుకొచ్చుకొని ప్రశాంతంగా తిన్నాను. తినేసి ఐ వాస్ రెడీ. ఓకే పిలుస్తారు ఇంకా అని చెప్పే టైంలో దే కాల్డ్ మీ. నడుస్తున్నప్పుడు రాజ్ శుక్లా సార్ మాత్రం పడకపోతే బాగుండు అనుకున్నా. ఆ సార్ మాత్రం పడకుండా ఉంటే చాలు అని. యాక్చువల్గా సంజయ్ సార్ నాకు నా బోర్డ్ సంజయ్ సార్, ఆయన ఆ మంత్లోనే ఈ జాయింట్ యూపీఎస్సీ బోర్డ్. ఓకే ఓకే. అండ్ హీ వాజ్ గివెన్ ఏ బోర్డ్. అది హీస్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రిటైర్డ్. నేను కానీ మీ యాజ్ ఎ పర్సన్ ఇఫ్ ఐఎమ్ 60-65 years అయితే ఎలా ఉంటానో అలా ఉన్నారు ఆయన. ఓకే. అంటే లిటరల్గా యానిమల్ స్పిరిట్ మ్యాచింగ్ అంటారు కదా, ఆయన చూస్తే నేను చూసుకున్నట్టు అనిపించింది. ఓకే. బోర్డు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కూర్చొని ఆ రూమ్ మొత్తం డిఫరెంట్గా ఉంది. వెరీ ఆరెంజ్ షేడ్తో ఓకే. మంచి మంచి ఫీల్ వచ్చింది. లైక్ దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. అక్కడ కూర్చుని వెన్ ఐ సా హిమ్, ఆయన చరిష్మా, రూమ్ మొత్తం ఆయన చరిష్మా ఉంది. సంజయ్ సార్ ఈస్ వెరీ చరిష్మాటిక్ పర్సన్. రైట్. లైక్ వెనక ఇలా కూర్చుని ఉన్నారు, చైర్తో ఇలా రౌండ్ తిరిగారు ఒకటి. ఓకే. సినిమాలో చూపించింది. మీ యాజ్ ఎ ఫన్ క్యాండిడేట్, చిల్ క్యాండిడేట్ ఎలా ఉంటానో ఆయన అలా అనిపించారు నాకు. కూర్చున్నాను. ఈ యాజ్ టీ కాఫీ ఏమైనా కావాలా అని అనేసి ఆల్రెడీ 2 తాగాను సార్ ఇంకొద్దు అని. ఈ లావ్డ్ అనమాట. దెన్ నేను యాక్చువల్గా నా హాబీస్లో ఐ హ్యావ్ టు రైట్ సంథింగ్ కదా. బ్లాగింగ్ బెటర్. ఇట్స్ ఓకే. బట్ ఒక్కటే అంటే మాట్లాడడానికి టాపిక్స్ ఉండవు ఇంటర్వ్యూ టైం. అండ్ ఆల్రెడీ 4 o'clock ఇలా అవుతుందేమో నా ఇంటర్వ్యూ అనే పాయింట్లో ఐ నీడ్ టు రైట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అక్కడ నా లక్ ఫ్యాక్టర్ ఏంటంటే నా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోగానే ఐ నో ఐల్ బీ ఇన్ ద లిస్ట్. సో తమిళనాడు నుంచి చదువుకున్నాను కాబట్టి ఐ వెంట్ టు తమిళనాడు అగైన్. మొత్తం అన్ని టెంపుల్స్ చూస్తాను నార్త్ నుంచి సౌత్ దాకా. అవును, అంత భక్తి ఉందా మీకు? భక్తి కాదు, ఇట్స్ ఎ స్ట్రాటజీ బేసికలీ. నేను దేవుడిని అంత నమ్మను. టెంపుల్స్ అన్ని తిరిగాను. అండ్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ హాబీ సెక్షన్ దట్ మై హాబీ ఈస్ ఎక్స్ప్లోరింగ్ టెంపుల్స్. దీని మీద హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్. ఎందుకు స్టార్ట్ అయింది అంటే దట్ ఇయర్ 2023లో ఈ 2024 స్టార్టింగ్ టైంలో కూడా అయోధ్య వాస్ ఇన్ న్యూస్, జ్ఞానవాపి వాస్ ఇన్ న్యూస్, అబుదాబిలో దేర్ వాస్ ఎ టెంపుల్ ఓపెన్ బై ప్రైమ్ మినిస్టర్. సో టెంపుల్స్ అనేవి కంటిన్యూస్గా న్యూస్లో ఉన్నాయి. నేను అక్కడ టెంపుల్ విజిటింగ్ రాశాను. ఈ స్ట్రైట్ అవే స్టార్టెడ్ విత్ టెంపుల్స్. అబుదాబిలో టెంపుల్స్ ఓపెన్ అయ్యింది కదా, కంపేర్ దాట్ విత్ అయోధ్య అని. అది ఆల్రెడీ ప్రిపేర్డ్ క్వశ్చన్ బికాస్ టెంపుల్స్ చదువున్నాను కాబట్టి. సో అక్కడ ఈజీ అయింది. దెన్ ఈ సెడ్ టెంపుల్స్ నార్మల్గా ఇండియాలో అంత నీట్గా ఉండవు కదా, ఏం చేద్దాం దీని గురించి అని కొంచెం డిసగ్రీ అయ్యాను. కొన్ని ఉండకపోవచ్చు సార్, నాట్ ఎవ్రీ టెంపుల్. తిరుమల ఈస్ గుడ్ సార్. హీ వాంటెడ్ సమ్ పాయింట్ అనమాట. కరెంట్ అఫైర్లో పిఎం మోడీ గారు హీ క్లీన్ 1 temple ఇన్ ఉజ్జయిన్ అండ్ స్టార్టెడ్ స్వచ్ఛ భారత్ ఇన్ టెంపుల్స్. తర్వాత అదే చెప్పాను, సార్ వీ ఆల్సో నీడ్ టు టేక్ ద స్పిరిట్ ఆఫ్ పిఎం మోడీ సార్, వీ ఆల్సో నీడ్ టు క్లీన్ టెంపుల్స్ అని చెప్పాను. ఈ సైడ్ ఐ గాట్ ద పాయింట్ అని చెప్పేసి ఆపేసాడు. దెన్ హీ ఆస్క్డ్ అబౌట్ వివిఐపి కల్చర్. అది నాకు ఐ గేవ్ 1 mock ఇన్ ఢిల్లీ. సేమ్ క్వశ్చన్ అది. నువ్వే తిరుపతి బాలాజీ స్వామి అయితే వివిఐపి భక్తి తీసుకుంటావా, కామన్ పీపుల్ భక్తి తీసుకుంటాడు? దేవుడికి అందరూ ఒకటే కదా, అందరు భక్తి తీసుకుంటాను. కాకపోతే వివిఐపి కల్చర్ తగ్గాలి సార్. తిరుమల ఈజ్ ఆల్రెడీ డూయింగ్ సమ్ కొన్ని మెజర్స్ తీసుకున్నారు అది తగ్గించడానికి అని చెప్పేసి ఐ కంక్లూడెడ్. దెన్ మెంబర్ 1 స్టార్ట్ చేశారు. మెంబర్ 1 జస్ట్ నార్మల్గా అడిగారు ఆయన,
ఎన్ఎస్ఎస్లో ఏం చేసావు ఐఐటి మద్రాస్లో, దాని తర్వాత బ్లాగింగ్, రీసెంట్గా ఏం బ్లాగ్ రాసావు. నేను అనుకున్నట్టే వెళ్తుంది ఇంటర్వ్యూ. రైట్. టెంపుల్ నేను అనుకున్నట్టే అయింది. దెన్ బ్లాగింగ్ చూసాడు ఆయన, అవును. బ్లాగింగ్ మీద క్వశ్చన్ పడింది. ఆబ్వియస్గా రీసెంట్గా ఏమి రాసావు అని పక్కా క్వశ్చన్. జస్ట్ నార్మల్గా మాట్లాడుకునేటప్పుడైనా ట్రూ ట్రూ ట్రూ. నార్మల్ వస్తుంది. సో దానికి ఇంటర్వ్యూకి 2-3 days ముందు ఐ రోట్ ఏ బ్లాగ్ ఆన్ ఇంటరిమ్ బడ్జెట్. ఎగ్జాక్ట్గా అది బట్టి అదే అప్పచెప్పేశాను. రైట్. సో ఈ వాజ్ సాటిస్ఫైడ్. 2 క్వశ్చన్లు అయినా, కొంచెం ఓల్డ్ పర్సన్, అయిపోయింది. దెన్ మ్యామ్, ఇక్కడ పక్కన మ్యామ్ ఉంటారు, చాలా చిన్న టేబుల్ యాక్చువల్లీ, పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మ్యామ్ ఈజ్ ద ఓన్లీ సీరియస్ పర్సన్ అనమాట. రైట్. ఆమెని నవ్వించలేకపోయానే అనే ఫీల్ కొంచెం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుంది. రైట్. ఎండింగ్లో ఇట్ వాస్ ఓకే. ఆమె షీ హాజ్డ్, ఒకవేళ ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్, ఎనీ 2 central laws that you will amend or repeal అని. నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, బైఫర్కేషన్ వల్ల కొంచెం ఏపీ లాస్ అయింది, దాని బెనిఫిట్ లాగా కొంచెం ట్యాక్స్ కన్సెషన్ ఇద్దాము అని దానికి అమెండ్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. కొంచెం సెల్ఫిష్గా ఆలోచించానేమో నా సొంత స్టేట్ గురించి, ఆ ఫీలింగ్ ఉండే. అండ్ అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను నేను. రైట్. సో ఇంకా లాగటం ఎందుకు ఎక్కువ అని చెప్పి ఇంకో యాక్చువల్గా 2 అడిగారు కదా, సో ఒకటి చెప్పేసాం. అండ్ సారీ మ్యామ్, ఇదే చేయగలను అండి. లేదు, వాళ్ళు ఇఫ్ యు ఆర్ యంగ్ అండ్ ఇట్ ఈస్ ఫస్ట్ అటెంప్ట్, మిమ్మల్ని అయితే వదలరు, మాట్లాడాలి, మీ ఒపీనియన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా బోర్డ్ వాజ్ వెరీ క్యూరియస్ అనమాట ఆ పాయింట్లో. అండ్ నేను ఓపెన్ అప్ అవ్వాలి అనే మైండ్ సెట్తోనే లోపలికి వెళ్ళాను. సో అది మ్యాచ్ అయింది. మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. మ్యామ్ కమాన్ బేటా, యూ నీడ్ టు సే అంది. అంటే అప్పుడు చెప్పాను, నేను ఆఫ్స్పా తీసేస్తాను, రిపీల్ చేస్తాను. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎక్కువ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఉంటుంది నార్త్ ఈస్ట్లో. పీపుల్ ఆర్ సఫరింగ్ దానివల్ల. వాళ్ళకి పవర్స్ ఇవ్వటం ఈస్ రైట్ అండ్ సెక్యూరిటీ ఈస్ ద పాయింట్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ సివిలియన్ లైఫ్స్ అనేవి ఇంపార్టెంట్ నాకు. ఐ విల్ మేక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు వర్క్ ఇన్ ఏ డెమోక్రటిక్ మేనర్ అని చెప్పి షీ వాజ్ సాటిస్ఫైడ్. బట్ లుక్ అనేది పాజిటివ్గా లేదు. సో ఓకే, ఏమైనా సాటిస్ఫై చేయలేకపోయాను ఆన్సర్తో అనే పాయింట్ ఉంది.